తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఈ విషయం మీద దృష్టి పెడతారని కోరుకుంటున్నానండి. తెలంగాణలో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కానీ ఈ ట్రాన్స్జెండర్స్, హిజ్రాలు డబ్బుల కొరకు డిమాండ్ చేయడము, ఎక్స్టార్షన్ చేయడము, ఇవ్వకపోతే బూతులు తిట్టడము, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తామని బెదిరించడము, ఈ విధంగా అనేక చోట్లండి ఈ ట్రాన్స్జెండర్స్ వచ్చి వాళ్ళు ఆ యొక్క అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఏ పెళ్లి జరిగినా కానీ, లేదా బర్త్డే చేసుకుంటున్నా కానీ, హౌస్ ఓపెనింగ్ అయినా కానీ, తోరణాలు కనబడినా కానీ, టెంట్స్ కనబడినా కానీ వెళ్ళడము, డబ్బుల కోసం డిమాండ్ చేయడము, వారిని మెంటల్గా డిస్టర్బ్ చేయడం అండి. ఇప్పుడు వాళ్ళ బంధువులతో మాట్లాడుతూ హ్యాపీగా గడపాల్సిన సమయం, ఆ సమయాన్ని ఇప్పుడు వీళ్ళతో వాదిస్తూ వీళ్ళతో గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క విషయం మీద దృష్టి పెట్టాలని కోరుతున్నామండి. ఎందుకంటే వీళ్ళ యొక్క అరాచకాలు, ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయండి. అందరూ ట్రాన్స్జెండర్స్ ఇలాగే చేస్తారని చెప్పట్లేదండి. ఎక్కువ మంది ట్రాన్స్జెండర్స్, హిజ్రాలు ఇలాగే ఉన్నారండి. వీరి వల్ల నిజంగా చాలామంది మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. మీరు దయచేసి ఏదైనా రూల్ తీసుకొచ్చి ఇట్లా ఫంక్షన్ చేసినప్పుడు వెళ్ళేసి వారిని మీరు మెంటల్గా డిస్టర్బ్ చేయకూడదు అని ఏదైనా రూల్ తీసుకోవాలని కోరుతున్నామండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో కొన్ని ఫంక్షన్ చేసుకుంటే ఆ టైంలో వెళ్ళేసి ఆ ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండకుండా వారి యొక్క మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది మీరు సీరియస్గా ఒకసారి ఆలోచించాలని ఎంతగానో కోరుతున్నాను అండి. అదేవిధంగా మీకున్న డిజైర్, డ్రగ్స్, గంజాయి లేని సమాజం కావాలని నేను కోరుకుంటున్నా అనేసి నా డిజైర్ అనేసి మీరు చెప్పారు. వీ రియల్లీ అప్రిషియేట్ సార్. అది నిజంగా ఒక మంచి డిజైరు. అది మీరు క్రైస్తవానికి పట్టిన చీడపురుగు అయిన చిట్టిల సతీష్ యొక్క బర్త్డే అప్పుడు, చిట్టిల సతీష్ గురించి మీకు తెలియదు, ఆయన దేవుడిపేట వాక్యాలు వక్రీకరించేసి జనాలను మోసం చేస్తూ కోట్లు సంపాదించే వ్యక్తి, క్రైస్తవానికి పట్టిన చీడపురుగు. కానీ ఆ టైంలో మీరు చెప్పిన అక్కడ మంచి మాట ఏంటంటే సమాజంలో డ్రగ్స్, గంజాయి లాంటివి లేని వీటి పీడ విరుగుడు అవ్వాలని కోరుకుంటున్నా అనేసి మీరు చెప్పారు. అదేవిధంగా ఫంక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఆ రోజు వచ్చేసి వీళ్ళ పీడ కూడా విరుగుడు కావాలనేసి, ఎందుకంటే వారి యొక్క మెంటల్ పీస్ డిస్టర్బ్ చేస్తూ వాళ్ళని డబ్బుల కోసం బలవంతం చేయడము, ఎక్స్ట్రాక్షన్ చేయడము, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ హిజ్రాల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నామండి.